ఈ వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేయటం. ఆంధ్రాలో అయితే 10 రోజుల లోపే తగలబెట్టేశారు కౌంటింగ్. అవును. యాక్చువల్గా అకార్డింగ్ టు ప్రొసీజర్ మినిమం 45 days స్టోర్ చేయాలి. అవును సార్. అసలు ఇంకో క్వశ్చన్ నేను అడుగుతా, చెప్పండి. చెప్పండి. వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టినప్పుడు ఎందుకు సార్ ఎంత ఖర్చు అదంతా, పక్కన ప్రింటింగ్ ఇవన్నీ. అవును, ఒక విషయమే ఉంటుంది. ఇప్పుడు అది ఎందుకు పెట్టినట్టు మరి? వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టినప్పుడు ఎందుకు పెట్టారు? ఇవన్నీ ఎవరు అడగాలి సార్? పొలిటికల్ పార్టీలు కదా ఫైట్ చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎంత జరిగిందని తెలిసి కూడా ఆయన ఎందుకు ప్రజలతో మాట్లాడట్లేదు? భయపడుతున్నారా బీజేపీకి? లేదు సార్, ఇది యాక్చువల్గా ఎలా ఉంది అంటే, బీజేపీకి భయపడే వాళ్ళు అయితే హర్యానా ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడారు. ఒక ఏపీలో మోసం జరిగిందని అడిగారు, తర్వాత హర్యానా ఎలక్షన్లో జరిగిందని అడిగారు. హర్యానా ఎలక్షన్స్ గురించి అడగడానికి అక్కడ బీజేపీ కదా గెలిచింది, అవును, కాంగ్రెసే కదా ఓడిపోయింది. అవును. మరి ఆయన భయపడే వ్యక్తి అయితే అడగరు కదా. ఒకవేళ బీజేపీకి సపోర్టివ్గా ఉన్నారు అనుకుంటే మీకు వక్ఫ్ బోర్డు ల్యాండ్ల గురించి సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేయరు కదా. రైట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీది ఒక స్టాండ్ ఉంది సార్, అంటే అది ఒక ప్రాంతీయ పార్టీ. నేను ఓన్లీ వైసీపీ కాదు, ప్రాంతీయ పార్టీల గురించి కూడా మీకు చెబుతాను డీటెయిల్గా. అదొక ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ జగన్ గారు రిపీటెడ్గా ఏం చెప్తున్నారు, నా జాతీయ పార్టీ అయినా బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, రెండిటికి నేను సమదూరం. ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో ఉంటే మా ఎంపీల వల్ల మీరు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఇవ్వడానికి సిద్ధమని ఎలక్షన్ ముందు కూడా చెప్పారు. మోడీ గారు ముందే చెప్పారు ఆయన. ఇట్స్ డేరింగ్ స్టేట్మెంట్. అవును, మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు వేరేది లేదు సార్ అని చెప్పిన వ్యక్తి నాకు తెలిసి జగన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన ప్రూఫ్లతో సహా చేసే పోరాటం క్యాడర్కి నచ్చింది. బేసికలీ వైఎస్ఆర్సీపీ క్యాడర్కి నచ్చింది. ఓకే. సో క్యాడర్కి నచ్చిన తర్వాత ఏంటి, క్యాడర్ అంతా ఇప్పుడు జగన్ గారు కూడా మనకు కూడా మోసం జరిగింది కాబట్టి మనం కూడా రాహుల్ గాంధీతో కలిసి పోరాడాలి కదా అని అనుకుంటారు. మోర్ ఓవర్ ఏంటి, ఇక్కడ వైసీపీ క్యాడర్ అంతా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ క్యాడర్. ఎస్, రైట్. అంటే ఆ భావజాలం క్యాడర్లో కూడా సేమ్ భావజాలంలో ఉన్నప్పుడు ఉంటుంది. మనం బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయాలి, మనం కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి అనే ఒక ఫీలింగ్ వచ్చేసి జగన్ గారు పోరాడట్లేదు అనే ఫీలింగ్లో ఉండిపోయారు.